హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ఛానల్లో కాకరకాయ స్టఫింగ్ చాలా చెప్పాను కదా రెసిపీస్. ఇప్పుడు మళ్ళీ కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. ఫస్ట్ కాకరకాయని శుభ్రంగా కడిగి పొట్ట చీల్చుకొని దాంట్లో పిక్కలు తీసుకొని ఒక గిన్నెలోని కాకరకాయలన్నీ వేసుకున్న తర్వాత చింతపండు, పసుపు, ఉప్పు వేసుకొని 50% బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఈలోగా 4 ఉల్లిపాయలు 4 టమాటాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగించుకున్నాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాకలా 50% బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, అందులోని ఈ స్టఫింగ్ని 1 by 1 వీడియోలో చూపించినట్టుగా బాగా స్టఫ్ చేసుకొని పొట్టలో పెట్టుకొని అన్ని ప్లేట్లో సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కాకరకాయ స్టఫింగ్ చేసాం కదా, ఇవన్నీ 1 by 1 జాగ్రత్తగా అమర్చుకొని 5 minutesకి ఒకసారి మూత పెట్టుకొని తీసుకొని 2 వైపులా కుక్ చేసుకుంటే కాకరకాయ స్టఫింగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్స్లో చాలా రకాల రెసిపీలు ఉన్నాయి. కాకరకాయ స్టఫింగ్ కూడా ఆల్రెడీ నేను చేశాను. ఇందులో మీకు ఏది నచ్చితే అది మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు కుక్ చేసినప్పుడు అదేనండి, మీరు కాకరకాయ వేగించినప్పుడు జాగ్రత్తగా చేయండి. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.